హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆరికెలు, సామలు, ఊదలు కలిపిన మిల్లెట్స్ దోశను చేస్తున్నాను. ఈ మిల్లెట్స్ దోశ ఎంతో ఆరోగ్యకరమైన దోశలు. అలాగే ఈ మిల్లెట్స్లో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, అవి ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. నేను ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో సామలు, ఆరికలు, ఊదలు కలిపిన మిల్లెట్స్ని 3 గ్లాసులు తీసుకున్నాను. అందులో ఒక హాఫ్ గ్లాస్ మినపప్పును వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి. ఇలా అన్నింటినీ వాష్ చేసుకొని బాగా 3 టైమ్స్ 4 టైమ్స్ వాష్ చేసుకోవాలి, లేకుంటే వాటిలోని మట్టి పోకుండా అలాగే ఉంటుంది. నేను వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసి వాటిని బాగా నానబెట్టుకున్నాను. మార్నింగ్ 10 కల్లా నానబెట్టుకోవాలండి. ఇవి లేకుంటే నానవన్నమాట. మార్నింగ్ 10కి నానబెట్టిన మిల్లెట్స్ చూడండి ఎంత బాగా నానిపోయి ఉన్నాయో. 6 కంతా ఇలా మిల్లెట్స్ని మళ్ళీ ఒకసారి 3-4 టైమ్స్ బాగా వాష్ చేసి ఇలా వాటర్ తీసుకొని పక్కన ఒక గిన్నె పెట్టుకొని వాటిని ఇలా జాలించుకోవాలి. ఇలా జాలించుకోవడం వల్ల వాటిలో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, అవన్నీ కిందికి వెళ్ళిపోతాయి. మనం ఇలా తిప్పుతూ ఇలా జాలించుకుంటూ ఉండాలన్నమాట. పైన అన్నీ తీసుకొని పక్కన గిన్నెలో వేసుకోవాలి. అడుగువి తీసుకోకూడదు. అడుగువి తీసుకుంటే మనకు రాళ్ళన్నీ అలాగే వస్తాయి. కాబట్టి పైన తీసుకొని ఇలా వాటర్లో జాలించుకోవాలి. పైన ఇలా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే వాటిలోని మట్టి రాళ్ళు మనకు పైకి రాకుండా ఉంటాయన్నమాట. ఇలా అన్నీ తీసుకున్నాక అడుగున ఉంటాయి కదా, వాటిని కూడా ఇలా అటువైపు ఇటువైపు అనుకుంటూ ఇలా వాటర్తో పాటు వాటిని కూడా ఇలా వేసుకోవాలి పక్క గిన్నెలోకి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకుంటే వాటిలోని రాళ్ళన్నీ అడుగుకు వెళ్ళిపోయి వాటిలోని మిల్లెట్స్ అన్నీ పక్క గిన్నెలోకి పడిపోతాయి. ఇప్పుడు మళ్ళీ వాటిలోని వాటర్నే కొద్దిగా వేసుకుంటూ ఇలా అనుకుంటూ మనం వాటిని కూడా ఆ మిల్లెట్స్ని కూడా ఈ గిన్నెలో వేసుకోవాలి. చూడండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు రాళ్ళు కానీ ఇసుక కానీ మనం తినేటప్పుడు పంట కింద పడకుండా బాగా తినొచ్చు అన్నమాట. ఇసుక, రాళ్ళు మనం తినేటప్పుడు మన పంట కింద పడితే మనం తినాలనిపించదు కదా, అందుకోసం ఇలా చేసుకోవాలి. చూడండి అన్నింటినీ ఇలా మిల్లెట్స్ని పక్క గిన్నెలోకి వేసుకున్నాను. అడుగున రాళ్ళన్నీ వచ్చాయి చూడండి, ఇసుక రాళ్ళు. వాటినే ఇసుక రాళ్ళు అంటారు. చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి. ఇలా రాళ్ళు ఉన్న మిల్లెట్స్ని తీసుకోవడం వల్ల మన కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడడం, యూరిన్లో ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకోసం ఇలా మిల్లెట్స్లోని రాళ్ళను తీసుకోవాలి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ అటుకుల్ని తీసుకొని బాగా వాష్ చేసి నానబెట్టుకున్న మిల్లెట్స్లో కలుపుకోవాలి. మనం 3 గ్లాసుల మిల్లెట్స్, 1/2 గ్లాస్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 గ్లాస్ అటుకులు వేసిన మిల్లెట్స్ దోశను తయారు చేస్తున్నాము. చూడండి వీటిని కొద్దిసేపు నాననివ్వాలి. ఇలా నానిపోయి ఉంటాయి కొద్దిసేపటికి. వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవడానికి నేను పెద్ద జార్ తీసుకున్నాను. మనం ఎప్పుడూ కూడా పిండిని, మనం దోశ పిండి కానీ ఇలా మిల్లెట్స్ పిండిని పెద్ద జార్లో వేసుకుంటేనే అవి త్వరగా పిండిలాగా తయారవుతాయి. అందుకోసం నేను ఇక్కడ పెద్ద జార్ తీసుకొని వాటిలోకి మిల్లెట్స్ వేసుకొని వాటిలోకి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. చూడండి మిక్సీ పట్టుకున్నాను. అంతా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్క గిన్నెలోకి వేసుకోవాలి. చూడండి ఎంత మెత్తగా పట్టుకున్నానో. మన నార్మల్ దోశలు ఎలా వస్తాయో అలానే వస్తాయండి. ఇవి కూడా టేస్ట్ కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు అంతా మిక్సీ పట్టుకొని మార్నింగ్ అంతా చూడండి ఎలా ఫర్మెంట్ అయ్యిందో పిండి అంతా కూడా. చూడండి ఎంత బాగా పొంగిందో. మనం పిండి అంతా మిక్సీ పట్టుకున్నాక కలపాల్సిన అవసరం కూడా లేదండి. దాంట్లో వేసేసి ఒక మూత పెట్టేయాలి.
మార్నింగ్ అంతా ఫర్మెంట్ అయిపోతుంది. ఇలా అంతా కలుపుకొని ఒకసారి నేను కొద్దిగా పిండిని పక్కకు తీసి పెట్టుకుంటూ ఉన్నాను. పక్కకు తీసి పెట్టిన పిండిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు వేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన పిండిలో కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి మనం ముందుగా ఆనియన్ని రుద్ది దోశలాగా వేసుకోవాలి. మన నార్మల్ దోశలు ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలి. అలానే వస్తాయి కూడా. చాలా పతలాగా మందం లేకుండా మనం ఎంత పతలాగా అనుకుంటే అంత పతలాగా దోశలు వస్తాయి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చూడండి ఎంత పతలాగా ఉన్నాయో కదా. కొద్దిసేపటి తర్వాత అటువైపు కూడా ఖాళీ ఉంటుంది. వాటిని తిప్పుకొని ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి. చూడండి, టేస్టీ హెల్దీ దోశలు తయారైపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఆదరించండి. ఇలా మంచి వీడియోస్ మీకు అందిస్తాను.